ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో పల్లవి ఇచ్చిందయ్యా పర్ఫార్మెన్స్. అసలు నిన్నటి ఎపిసోడ్ లో పల్లవిని తిట్టిన వాళ్లే దండాలమ్మా నువ్వు చేసింది తప్పే కాదమ్మా అంటూ కన్నీళ్లు పెట్టేశారు. మరి ఆ రేంజ్ లో పల్లవి చెప్పిన డైలాగులేంటి, ఇక ఏందిరా ఈ పర్ఫార్మెన్స్ అనేలా అవని, శ్రేయ, అక్షయ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూసేద్దాం. పల్లవి ఆడిన ప్రెగ్నెన్సీ డ్రామాను అందరి ముందు బయట పెట్టి దోషిలా నిలబెడుతుంది అవని. అయితే ఇక దొరికిపోవడంతో పల్లవి రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నేను అబద్ధం చెప్పాను, డ్రామాలు ఆడాను అంటూ ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నేనెందుకిలా చేశానని ఎవరైనా ఆలోచించారా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? శ్రేయ ప్రెగ్నెంట్ అయినందుకు మీరందరూ తనని అపురూపంగా చూసుకుంటూ ఉంటే నేను కూడా తనలా ప్రెగ్నెంట్ కాలేకపోయాని అని బాధపడ్డాను. శ్రేయలాగే మీరు కూడా నన్ను ప్రేమగా చూసుకోవాలని ఆశపడ్డాను. శ్రేయలాగే మీ అందరి ప్రేమను పొందాలనే స్వార్థంతో అబద్ధం చెప్పాను తప్ప శ్రేయ ప్రెగ్నెంట్ అవ్వగానే మీరందరూ ఎంతగానో పొంగిపోయారు. నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యానని తెలిస్తే మీరు ఇంకా ఆనందపడతారు. అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని మీకివ్వాలనే ఉద్దేశంతోనే నేను అబద్ధం చెప్పాను. అది తప్ప నాకు పండంటి బిడ్డ పుట్టాలని నువ్వు దేవుళ్లకు మొక్కుకున్నావు అంటూ భానుమతిని చూస్తుంది. కాని నేను తల్లిని కావాలని నేను ఎంతమందికి మొక్కుకున్నానో నువ్వు ఆలోచించావా అంటూ పల్లవి సెంటిమెంట్ పూస్తుంది. ఆ దేవుడు నాకివ్వని ఆనందాన్ని ఒక ఆడదానిగా మీకివ్వాలని నేను అబద్ధం చెప్పాను తప్ప నేను మా నాన్నని విడిపించుకోవడానికి అబద్ధం చెప్పాను, డ్రామాలాడానని అన్నావు. అంతకు మించి మరో రకంగా నువ్వు ఆలోచించలేవా? నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివే కదా. తల్లిని కాలేని నాలాంటి వాళ్ల బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం నీకు చేత కదా. నువ్వు తల్లివయ్యావు, శ్రేయ తల్లి కాబోతోంది. మీరిద్దరూ తల్లులై నేను తల్లిని కాలేకపోతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో తెలీదా నీకు? ఆ నరకయాతన భరించలేకే అబద్ధం చెప్పాను తప్ప అబద్ధం చెప్పడానికి సిగ్గనిపించడం లేదా అన్నావు. నీలాగే నేను ప్రెగ్నెంట్ అయి నాకులాగా నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే ఆ బాధ నీకు తెలిసొచ్చేది. ఆ బాధని భరించలేకపోయాను కాబట్టే అబద్ధం చెప్పాను తప్ప మా డాడ్ని విడిపించుకోవడానికి ప్లాన్ చేశాను అంటున్నారు కదా. ఆ డాడ్ జైల్లో ఉండడానికి, విడుదల కావడానికి, నేను ప్రెగ్నెంట్ కావడానికి ఏమైనా సంబంధం ఉందా? నేను మా డాడ్ని విడిపించుకోవడానికి ప్లాన్ చేసినంత మాత్రాన తల్లినైపోతానా? నాకు పిల్లలు పుట్టేస్తారా? నేను మా డాడ్ని విడిపించుకోవడానికే అబద్ధం చెప్పుంటే నేనిప్పుడు చెప్పిన అబద్ధం మీరు మా డాడ్ని ఫస్ట్ టైం అరెస్ట్ చేయించినప్పుడే చెప్పేదాన్ని. అది అర్థం చేసుకోలేరా మీరు? నిన్ను మోసం చేయడానికో, నీతో సేవలు చేయించుకోవడానికో నేను అబద్ధం చెప్పలేదు బావా. శ్రేయ ప్రెగ్నెంట్ అయినందుకు మీ శ్రీకర్ అన్నయ్య ఎంతగానో మురిసిపోతున్నాడు. మీ అన్నయ్య పొందుతున్న ఆనందాన్ని నేను నీకివ్వలేకపోయానే అన్న బాధతో అబద్ధం చెప్పాను బావా. అది తప్ప శ్రీకర్ బావలాగే నువ్వు కూడా ఆనందించాలనే ఆశతోనే అబద్ధం చెప్పాను బావా. ఆరాధ్య మీ అన్న వదినల కూతురు అయినా కూడా అందరికంటే ఎక్కువగా నువ్వు తనని బంగారు తల్లి అంటూ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావు. మీ అన్న కూతుర్ని అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు నీకు బిడ్డ పుడితే ఇంకెంత ఆనందిస్తావో అని ఆశపడ్డాను. ఆ ఆనందాన్ని నీ కళ్లలో చూడాలనే స్వార్థంతో అబద్ధం చెప్పాను బావా. నిన్న ఆ విధంగా సంతోష పెట్టాలనుకోవడం తప్పా బావా? తప్ప? అక్షయ్ బావగారు, శ్రీకర్ బావ శ్రేయను అపురూపంగా చూసుకుంటున్నాడు. నువ్వు కూడా నన్ను అలా చూసుకోవాలనే ఆశతోనే అబద్ధం చెప్పాను బావా. నీ ప్రేమను పొందడం కోసం అబద్ధం చెప్పాను తప్పా బావా? ఇది తప్ప? నేను ఆలోచించింది, ఆశపడింది తప్పైతే నన్ను చంపే బావా, చంపేయండి అంటూ పల్లవి ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసి అందరికీ బుర్రలు తిరిగిపోతాయి. లే పల్లవి లే, నువ్వు చేసింది తప్పు కాదు పల్లవి అంటూ కమల్ హగ్ చేసుకుంటాడు. ఓసై, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు తల్లివవుతావు, బాధపడకే పల్లవి అని అంటుంది భానుమతి. నువ్వు అబద్ధం చెప్పావని బాధపడ్డాను తప్ప నువ్వు తల్లివి కావాలని ఎంతలా కోరుకుంటున్నావో అర్థం చేసుకోలేకపోయావమ్మా. దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాడు, బాధపడకు పల్లవి అంటూ పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ అవని నా మీద కక్షగట్టి మరీ అందరి ముందు నా ప్రెగ్నెన్సీ నిజం కాదని తెలిసేలా చేసింది. తెలివిగా రివర్స్ డ్రామా ఆడి అందరినీ కూల్ చేయగలిగాను. లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? నా ప్లేస్ లో మరొకరెవరైనా ఉండుంటే అవని చేసిన పనికి ఈ పాటికి పాయిజన్ తాగి చచ్చుండేవారు. నా కడుపు మీద కొట్టిన దాని బతుకు మీద కొడతాను, దాన్ని వదలను. అవును, సాయంత్రం నుంచి కమల్ బావ కనిపించట్లేదేంటి? 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పి కూల్ చేసినా కూడా ఇంకా నా గురించి బ్యాడ్ గానే ఫీల్ అవుతున్నాడా అని పల్లవి అనుకుంటుంది. ఇంతలో కమల్ గదిలోకొస్తాడు. జరిగింది డైజెస్ట్ చేసుకోలేక బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు. ఇంకో 2 సెంటిమెంట్ డైలాగులు పడేస్తే వాడే సెట్ అయిపోతాడు అని అనుకుంటుంది పల్లవి. బావా, నా ప్రెగ్నెన్సీ అబద్ధం, కాని నువ్వు నా మీద చూపించిన ప్రేమ నిజం బావా. ఆ ప్రేమని పొందడం కోసమే అబద్ధం చెప్పాను. నేనంటే నీకు మొదటి నుంచి కోపం, నన్ను తిట్టేవాడివి, అసహించుకునేవాడివి. కాని నేను తల్లిని కాబోతున్నానని తెలియగానే నన్నెంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నావు. నువ్వు నన్ను అలా చూసుకోవాలన్న ఆశే నన్ను తప్పు చేయించింది. నేను చేసింది తప్పే కాని నీ ప్రేమని కోరుకోవడం తప్పు కాదు. తప్పనుకుంటే నన్ను చంపే బావా,
చంపేయ్ అంటూ పల్లవి మళ్లీ డ్రామా చేస్తుంది. నేను తెలివైన వాణ్ణి కాకపోవచ్చు, కానీ నీ బాధని అర్థం చేసుకోలేనంత మూర్ఖుణ్ణైతే కాదు పల్లవి. నా తప్పేంటో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను ఇప్పటినుంచి ప్రేమగా చూసుకుంటాను అనంటాడు కమల్. నువ్వు చెప్పిన ఈ మాటతోనే నిన్ను నా ఆయుధంలా వాడుకుంటాను అని మనసులో అనుకుంటుంది పల్లవి. కాసేపటి తర్వాత పల్లవి కిచెన్లోకెడుతుంది. ఏం పల్లవి, ఏం కావాలి? సారీ, అలవాట్లో పొరపాటు. నువ్వు కడుపుతో ఉన్నావనుకుని నీకేం కావాలని ఆత్రంతో అడిగాను. ఇక నుంచి ఏం కావాలన్నా నువ్వే చేసుకోవాలి. ఏంటి ఫీల్ అవుతున్నావు? ఓ, అందరి చేత ఇన్ని రోజులు సేవ చేయించుకున్నాను, ఇప్పుడు అవేం ఉండవు అని ఫీల్ అవుతున్నావా అని అవని సెటైర్లు వేస్తుంది. అందరి ముందు నన్ను తలదించుకునేలా చెయ్యాలని నువ్వు నన్ను టార్గెట్ చేశావు అని అంటుంది పల్లవి. నిన్ను అవమానించడం కోసం కాదు, నువ్వు అందరినీ ఫూల్స్ ని చేయడం ఇష్టం లేక అలా చేశాను. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేయకుండా నీకు బుద్ధి చెప్పాలని అలా చేశాను. ఇప్పటికైనా పనికిరాని యాక్టింగ్ లో మానేసి అందరితో కలిసి మంచిగా ప్రేమగా ఉంటే నీకే మంచిది అని అంటుంది అవని. నేను మారాలి అనుకున్న దానివైతే నాకు ప్రెగ్నెన్సీ లేదన్న విషయం నాతోనే చెప్పుండేదానివి. నా మీద కక్ష సాధించడం కోసమే నాకు చెప్పకుండా అందరి ముందు నన్ను ఫూల్ని చేయాలనుకున్నావు. ఏం సాధించావు? జస్ట్ 10-12 కన్నీటి చుక్కలు కార్చి నేనే అందర్నీ ఫూల్స్ ని చేశాను. ఆ సీన్ చూసిన తర్వాత నేనేం చేసినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవనే విషయం నీకు అర్థమై ఉంటుందే అని అంటుంది పల్లవి గొప్పగా. దొరికే వరకు దొంగలందరూ దొరల్లాగే ఫీల్ అయిపోతుంటారులే, దొరికిన తర్వాతే చెప్పు దెబ్బలు తింటారు. నీది అదే పరిస్థితి అని అంటుంది అవని. నా పరిస్థితి గురించి చెప్తున్నావు? ముందు ముందు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. పండుని గిల్లితే స్మూత్ గా ఉంటుంది, ఈ పల్లవిని గిల్లితే యాక్షన్ రియాక్షన్ చాలా హార్డ్గా ఉంటుంది. అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు. నువ్వు చేసిన దానికి నేనేం చేస్తానో నువ్వు ఊహించుకోలేవు అంటూ పల్లవి డైలాగులు కొడుతుంది. ఊహించుకోవడం నాకు చేత కాదు. నువ్వు చేసిన యాక్షన్ కి నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత కూడా నీ పొగరు తగ్గలేదంటే నువ్వు మారే మనిషివి కాదు. నువ్వు ఎన్ని చెప్పినా, నాకు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే, నువ్వు నన్ను ఏం చేయలేవు. నీ యాక్షన్ రియాక్షన్ హార్డ్ గా ఉంటుందంటున్నావు. ఎంతలా ఉంటుంది? ఇనుములా ఉంటుందా? ఇనుమును కాల్చడం వంచడం కూడా తెలుసు నాకు అని డైలాగ్ కొట్టి అవని వెళ్ళిపోతుంది. నీలాంటి వాళ్ళందరూ పడగొట్టే వరకు తొడకొడుతూనే ఉంటారు. చెప్తా నీ సంగతి. ఇంట్లో వాళ్ళందరూ శ్రేయకి సేవలు చేయడం చూడలేకే నేను ప్రెగ్నెన్సీ నాటకం ఆడాను. అవని నేనాడిన నాటకాన్ని అందరికీ తెలిసేలా చేసి అందరూ నన్ను తిట్టేలా చేసింది అని పల్లవి మనసులో అనుకుంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.